సమ్మెకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఇంకా ఎటువంటి అంశాలను వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు? సచిన్, పూర్తిగా ఈ నెల 23 నుంచి అయితే 108, 104కు సంబంధించిన సిబ్బంది పూర్తిగా సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించిన నోటీసులు ఈరోజు ప్రభుత్వానికి అందజేస్తున్నామంటే ఆ యూనియన్ నాయకులు చెప్పిన పరిస్థితి. 23వ తారీఖు నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో 108 కానీ 104 సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పూర్తిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ డిమాండ్స్లో ప్రధానంగా ఏ కార్మికులైనా సమ్మెలోకి వెళ్ళినప్పుడు ప్రధానమైన డిమాండ్గా ఆర్థిక అంశం అనేది తెర మీద కనిపిస్తూ ఉంటుంది. అంటే వేతనాల పెంపు అనేది ప్రధానమైన డిమాండ్గా అన్ని కార్మిక సంఘాలు పెడతా ఉంటాయి, అన్ని యూనియన్లు పెడతాయి సిబ్బందికి సంబంధించి. కానీ ఈ డిమాండ్ మాత్రం 108, 104కు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు ఎక్కడా కూడా డిమాండ్లో కనిపించకపోవడం మనం గమనించవచ్చు. అయితే ప్రధానంగా 108, 104 సిబ్బంది దాదాపు 18 ఏళ్ల నుంచి ఈ వర్కులు అయితే పనిచేస్తున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే రెగ్యులర్ ఎంప్లాయీస్గా మమ్మల్ని ట్రీట్ చేయాలి, ఇతర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మమ్మల్ని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 108, 104 రెండు కూడా అరబిందో ఫార్మసీకి సంబంధించిన ఒక కంపెనీ కాంట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తుంది. వీళ్ళంతా కూడా సిబ్బందిగా ఆ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారు. అయితే 108కి సంబంధించిన సిబ్బందిని, అదేవిధంగా 104కు సంబంధించిన సిబ్బందిని కూడా ఆప్స్కాప్కి సంబంధించిన పూర్తిగా దాంట్లో తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించి ఒక సంస్థని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సంస్థలోనే వీళ్ళందరినీ కూడా తీసుకోవాలంటూ వాళ్ళ ప్రధాన డిమాండ్గా అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క 104కు సంబంధించి మనం చూసుకుంటే ఇప్పటికే అరబిందో ఫార్మసీ అన్ని చోట్ల కూడా ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఆ మెడికల్ క్యాంపులకి వెళ్ళేది కూడా పిహెచ్సిలో ఉండే డాక్టర్లే ప్రధానంగా వెళ్తున్నారు. అయితే డబ్బులు మాత్రం పేమెంట్ మాత్రం అరబిందో ఫార్మసీకి గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి 104లో ఉండే సిబ్బంది అంతా కూడా ఈ 104 స్టాఫ్ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్ కానీ అదేవిధంగా పైలట్ డ్రైవర్ కానీ వీళ్ళిద్దరినీ కూడా స్థానికంగా ఉండే పిహెచ్సికి అటాచ్ చేయాలని చెప్పి కోరుతున్నారు. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 100 కోట్ల రూపాయల ఆదాయం మిగులుతుందని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి, ఖర్చు తగ్గించుకునే అవకాశం కూడా ఉందని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క 108లో పనిచేసే ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా ఆర్టీసీలో కాంట్రాక్ట్ జాబ్ని వాళ్ళు తీసుకోవాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్ట్లో ఎక్కడైతే ఈ కాంట్రాక్ట్ డ్రైవర్లు ఉన్నాయో దానికి ప్రయారిటీ ఇచ్చి వీళ్ళు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో వీళ్ళని ఈఎన్టీ అని చెప్పి ఒక పోస్ట్ని ఇప్పుడు గవర్నమెంట్ క్రియేట్ చేసింది. దాదాపు 100 పోస్టులు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్గా వీళ్ళు ఉండబోతున్నారు. అనుభవం ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ పనులు 108లో ఉన్న సిబ్బంది చేస్తున్నారు. కాబట్టి ఆ పోస్టుల్లో 108కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పటికే ఆల్రెడీ చాలామంది సమ్మెలో ఉన్నారు. ఆ సమ్మె అన్నీ కూడా ఆర్థిక అంశాల మీద నడుస్తుంటే వీళ్ళు సంస్థకు సంబంధించి విధానపరమైన అంశాల మీద సమ్మెకి వెళ్తున్నట్టయితే తెలుస్తుంది. 23వ తేదీ నుంచి ఇప్పటికే నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి సమ్మె నోటీసులు ఇవ్వబోతున్నారు. 23వ తేదీ నుంచి పూర్తిగా సమ్మెలోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ డిమాండ్స్ మీద ఆధారపడి మొత్తం సమ్మె చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 108కి సంబంధించి దాదాపు 18 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి దాంట్లో పనిచేస్తున్నారు. కనీస వేతనాలు కూడా అమలు కావట్లేదు. కానీ కాంట్రాక్ట్లో తీసుకుంటే ఏ రోజున పర్మనెంట్ అవుద్ది అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 108కి సంబంధించి 104కి సంబంధించిన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. మరొక పక్క ఆర్థిక భారం కూడా ప్రభుత్వం మీద తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించాలని అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతర అంటే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్న ఎమర్జెన్సీ విభాగంగా 108, 104 ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావడంలో 108, 104 పనిచేస్తున్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో 108కి సంబంధించిన సిబ్బంది గత 4 ఏళ్ల ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించి ఏదైతే ఒక డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆప్స్కాప్కి సంబంధించి దాంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చేర్చాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పక్షంలోనే వీళ్ళు సమ్మెకి వెళ్తున్నామంటూ ఇప్పుడు తెలియజేసిన పరిస్థితి. ఇప్పటికే వినతి పత్రాలు చేశారు, అనేక చోట్ల ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు. ఇవన్నీ చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 23 నుంచి సమ్మెకి వెళ్తున్నామంటూ వాళ్ళంతా డిసైడ్ చేసుకున్న పరిస్థితి. ఈ రోజు 14 రోజుల ముందు అంటే సమ్మెకి ఏ డిపార్ట్మెంట్ దిగేటప్పుడు 14 రోజుల ముందు దానికి సంబంధించి లేబర్ కోడ్ ప్రకారం సమ్మె నోటీసు ప్రభుత్వ అధికారులకు అందించాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా ప్రభుత్వ అధికారులకు ఈరోజు సమ్మె నోటీసులు అందించే పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చోట్ల జిల్లా కలెక్టర్లతో మొదలుకొని డిఎంఎన్హెచ్ఓ వరకు అన్ని జిల్లాలు అందిస్తున్నారు. విజయవాడలో ప్రిన్సిపల్ సెక్రటరీకి అంటే హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి మెడికల్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈరోజు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ప్రైవేట్ కంపెనీ అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించి కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్గా గుర్తించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా గుర్తించాలి. ఇప్పుడు రెగ్యులర్ చేయమని మేము అడగట్లేదు. కానీ ఏదైతే
అవుట్సోర్సింగ్ సంస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానిలో మమ్మల్ని గుర్తించాలని చెప్పి వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మిగతా అన్ని అంశాలతో పోల్చుకుంటే ఇవి న్యాయమైన డిమాండ్లు అని చెప్పి ఇతర సంఘాలు కూడా 108, 104 సిబ్బందికి అయితే మద్దతు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం 108 అలాగే 104 సిబ్బంది సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెలోకి పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది సిబ్బంది. ఏపీలో మరో సమ్మె సరైన మోగబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 23 నుంచి సమ్మెకు దిగబోతున్నారు 108 అలాగే 104 సిబ్బంది. ఇప్పటికే సమ్మెలో ఉన్నారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్సీ సిబ్బంది ఇవాళ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నారు. 108 అలాగే 104 సిబ్బంది ఆఫ్కాస్లో తమను తీసుకోవాలని చెప్పి వాళ్ళ ప్రధాన డిమాండ్గా తెలుస్తోంది. ఆర్థికపరమైన అంశాలపై కాకుండా డిపార్ట్మెంటల్ అంశాలపై సమ్మెకు దిగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే 104ని హెల్త్ సెంటర్కు అప్పగించడం ద్వారా ఏడాదికి 100 కోట్ల రూపాయల ఆదా అవుతుందంటున్నారు సిబ్బంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్గా ఈఎన్టీ పోస్టులు 108 సిబ్బందిని తీసుకోవాలని, 108, 104లో 18 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళను ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్గా తీసుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్గా వినిపిస్తుంది. సో చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో మరో సమ్మె సైరన్ మోగింది. 23 నుంచి సమ్మెకు దిగనున్నారు 108 అలాగే 104 సిబ్బంది. ఇప్పటికే సమ్మెలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్సీ సిబ్బంది ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. 108 అలాగే 104 సిబ్బంది ఆఫ్కాస్లో తమను తీసుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికపరమైన అంశాలపై కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 104ను హెల్త్ సెంటర్కు అప్పగించడం ద్వారా ఏడాదికి 100 కోట్లు ఆదా అవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్గా ఈఎన్టీ పోస్టుల్లో 108 సిబ్బందిని తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు 108, 104లో 18 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళను ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్గా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు 108, 104 దీనికి సంబంధించి విధులను వాళ్ళు అంశానికి సంబంధించి ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా టెక్నికల్ అంశాల మీద వాళ్ళు ఇక్కడ సమ్మెకు దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఇంకా ఎటువంటి అంశాలను వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు? సచిన్, పూర్తిగా ఈ నెల 23 నుంచి అయితే 108, 104కు సంబంధించిన సిబ్బంది పూర్తిగా సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించిన నోటీస్ ఈరోజు ప్రభుత్వానికి అందజేస్తున్నామంటే ఆ యూనియన్ నాయకులు చెప్పిన పరిస్థితి. 23వ తారీఖు నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో 108 కానీ 104 సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పూర్తిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ డిమాండ్స్లో ప్రధానంగా ఏ కార్మికులైనా సమ్మెలోకి వెళ్ళినప్పుడు ప్రధానమైన డిమాండ్గా ఆర్థిక అంశం అనేది తెర మీద కనిపిస్తూ ఉంటుంది. అంటే వేతనాల పెంపు అనేది ప్రధాన